మధ్య కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఫేవరెట్ గా మారింది. అందుకే ఏడాది మొత్తంలో ఏ పండక్కి కనిపించని కాంపిటీషన్ పొంగల్కు కనిపిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి కూడా చాలా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఆ సంగతిని పక్కన పెడితే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ ఎక్కువగా క్రిస్మస్ సీజన్ ను కలవరిస్తోంది. క్రిస్మస్ పండక్కి ముందుగా పుష్ప 2 రిలీజ్ కావాల్సింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తోంది. ఆగస్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్ పోన్ కావడంతో క్రిస్మస్ సీజన్ లోనే రిలీజ్ అవుతోంది అనుకున్నారంతా. కానీ బన్నీ ఎవరు ఊహించని విధంగా డిసెంబర్ 6న పుష్ప 2ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో క్రిస్మస్ సీజన్ కు ఇటు రాబిన్ హుడ్ అటు తండేల్ హీరో నాగ చైతన్య కర్చీఫ్ వేసేశారు. క్రిస్మస్ సీజన్ కు వచ్చిన సినిమాకు సంక్రాంతి సీజన్ వరకు తిరుగుండదు. వరుస హాలిడేస్ ఫెస్టివల్ డేస్ కలిసి వస్తుండటంతో ఆడియన్స్ ఎక్కువగా సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. అందుకే స్టార్ హీరోలు ఎక్కువగా ఈ సీజన్ ను ఇష్టపడతారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కు ఏరి కోరి ఇదే సీజన్ లో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు. క్రిస్మస్ సీజన్ లో గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయడంతో పాజిటివ్ టాక్ కలిసొస్తే సంక్రాంతి సీజన్ వరకు వసూళ్లకు డోకా ఉండదు.